Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరూ ఎలాగున్నారు? నేను స్టీవ్ వాకప్ని, జర్మయ్య గారిని ఆ, రోమా పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురానయ్యున్నాం. Now, let's review before we go into the application part of the book of Romans what we've learned. సో మనము అప్లికేషన్ భాగాన్ని అన్వయించుకునేటువంటి యొక్క భాగాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాము. అంతకుముందు మనము మరి ఒకసారి మనము రివైవ్ చేయబోతూ ఉన్నటువంటి యొక్క విషయం. The first thing we always ask ourselves when we study a book of the Bible is who wrote the book and who was the audience he wrote to. సో మనము మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి యొక్క విషయం ఏమిటనగా ఎవరు రాశారు, మరి ఎవరికి రాశారు, ఎలా చదవగలిగినటువంటి వారు ఎవరు? Here we see that Paul, who is an apostle of Christ, that is, he was taught by the resurrected Christ, wrote to Roman believers who were known for their faith. సో ఇక్కడ రచించినటువంటి వారు అపోస్తుడైనటువంటి పౌలు, యేసుక్రీస్తునకు అపోస్తుడైనటువంటి పౌలు, పునరుత్థానము చెందినటువంటి యేసుక్రీస్తు ద్వారా నేర్చుకున్నటువంటి వాడు. The second thing we discovered is that the gospel or good news that is in the book of Romans describes how believers in the church age and tribulation age can be delivered from God's end time wrath. సో ఇక్కడ రెండవ సంగతి మనము గమనించినట్లయితే ఈ యొక్క విషయం అనేటువంటిది రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ సంగతి రచించబడి ఉంటూ ఉన్నది. తర్వాత సువార్త అన్నటువంటిది ముఖ్యంగా సంఘ యుగములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి, అటు తర్వాత మహాశ్రమల కాలము గురించి ఉన్నటువంటి యొక్క విషయంలో దేవుని యొక్క ఉగ్రత నుంచి రక్షింపబడేటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Remember, we learned that God's wrath hold on one second. Remember, we learned that God's wrath is displayed in time against all unrighteousness, that is, anyone who suppresses the truth. సో మనము గమనించాము, మరి అనీతివంతులకు విరుద్ధంగా దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ఉంటూ ఉన్నది, సత్యాన్ని అనగదొక్కగలిగినటువంటి ఎవరైనా సరే. And that salvation or deliverance from his wrath also must take place in time. సో ఇలాంటి ఉగ్రత నుంచి కూడా విమోచన అనేటువంటిది ప్రస్తుత కాలంలో జరగవలసినటువంటి యొక్క విషయం. God is impartial, whether it's a Jew or a Gentile, a believer or unbeliever. Anyone not walking according to the Spirit deserves God's wrath. సో దేవుడు పక్షపాతి కాదు. విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, యూదులైనా అన్యజనులైనా ఎవరైనా సరే దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఆ యొక్క ఉగ్రత నుంచి రక్షించగలిగినటువంటి వాడు. God always keeps his promises to all people. దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాన్ని అందరి కొరకు ఉంచుతాడు. Now, our outline for our book, we saw that we had in the body of the book 5 different sections. సో మనము అవుట్లైన్ అనేటువంటిది మనము చూశాము. ప్రత్యేకంగా ఈ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క విషయంలో 5 సంగతులు అనేటువంటి యొక్క విషయాన్ని మనము గమనిస్తాం. The first section, part A, wrath is a result of God's displeasure with humanity. That is, God is displeased when
humans suppress the truth of him. సో మొదటి భాగములో గమనించినట్లయితే ఆ, ఎవరైతే ఆయన యొక్క సత్యాన్ని అనగదొక్కుతాడో వారి యొక్క విషయములో దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ఉంటూ ఉన్నది. But there's good news, and that is righteousness is available to the unrighteous by faith. రెండవది శుభవార్త ఏమిటనగా నీతి అనేటువంటిది అనీతివంతులకు అందుబాటులో ఉన్నటువంటి యొక్క విషయం. There's also better news that spiritual victory is available to the righteous. తర్వాత ఉత్తమమైనటువంటి స్వార్థ ఏమిటనగా శుభవార్త ఏమిటనగా విశ్వాసులకు విజయవంతమైన ఆత్మీయమైన విజయవంతమైనటువంటి జీవితము అందుబాటులో ఉన్నది. Then, as we saw in our last 3 sessions, Israel will be delivered by God's faithfulness regardless of their faithfulness. సో నాలుగోదిగా గమనించినట్లయితే మనము గత 3 అధ్యాయాల్లో మనము చూశాము ఇశ్రాయేలు వారి యొక్క అపనమ్మకము ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క నమ్మకత్వం అనేటువంటిది ఇశ్రాయేలు వారిని రక్షించబోయేటువంటి యొక్క విషయం. Why is this important? Because God always keeps his promises. He cannot lie. సో ఎందుకు ఇది ప్రాముఖ్యం అంటే దేవుడు అబద్ధం ఆడనేరుడు. ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగినటువంటి వాడు. Now that leads us to 12:1 through 15:13, which is the application part of the book of Romans. సో నా చివరి యొక్క భాగం అనేటువంటిది 12వ అధ్యాయము నుంచి 15వ అధ్యాయం వరకు మనము అన్వయించుకునేటువంటి యొక్క భాగముగా మనము చూస్తాం. And Paul will say that those who live in spiritual victory display God's will on this earth right now. సో ఎవరైతే ఆత్మీయమైనటువంటి విజయము కలిగి దేవుని యొక్క చిత్తాన్ని ప్రకారం జీవించి ఆయనను మెప్పించగలుగుతారో. Okay, so what we're going to see in this first section in parts 1 and 2 is that holy living is every believer's best sacrifice. సో మనము మొదటి ఈ యొక్క భాగములో గమనించినట్లయితే మొదటి 2 వచనాలు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ప్రతి విశ్వాసి పవిత్రమైనటువంటి యొక్క జీవితము జీవించటం అనేటువంటిది త్యాగపూర్వకముతో కూడినటువంటిది. And it is a response to God's mercy on our lives. That is, we understand that God has given us a gift. Now our response can be, let's be a living sacrifice for him. సో ముఖ్యంగా దేవుని యొక్క కృపను మనము అర్థము చేసుకొని దానికి ప్రతిస్పందించటం అనేటువంటిది ముఖ్యంగా చూస్తాం. Then 12:3 through 15:6 is going to show how we can be living a holy life in these dead bodies. సో తర్వాత 12వ అధ్యాయము 3వ వచనము నుంచి 15వ అధ్యాయము 6 వరకు ఈ మృత శరీరములలో మనము ఏ విధంగా మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాము అనేటువంటి యొక్క విషయం. In this section, Paul is going to say believers should present their bodies as living sacrifice on behalf of other people. సో ఇక్కడ పౌలు చెప్పగలిగింది ఏమిటనగా ఇతరుల నిమిత్తమై విశ్వాసులైనటువంటి వారు సజీవ యాగముగా వారి శరీరములను సమర్పించమని చెప్తూ ఉన్నాడు. Now, the first thing we should see in this is that it doesn't say believers will present their bodies as living sacrifices. That is, just because you're a believer doesn't mean you automatically do this. సో ఇక్కడ నువ్వు విశ్వాసివై ఉన్నావు కాబట్టి నీవు సజీవ యాగముగా సమర్పించమని ఆ పౌలు భక్తుడు చెప్పటం లేదు. And the second point we should recognize here is that we were created to serve God and serve others, not ourselves. సో రెండవ విషయం ఏంటంటే మనము ఆ దేవునికి సేవ చేయటం సేవించటము ఇతరులకు మరి ఇతరులను సేవించటము లేక సేవ చేయటం కొరకు మనము సృజించబన్నాం.
Now, in 12:3 through 13:14, he's going to say how believers should serve others in general humanity, that is, everyone. సో ఇక్కడ 12 అధ్యాయము 3 నుంచి 13 అధ్యాయము 14 వరకు విశ్వాసులు సర్వసామాన్యమైనటువంటి మానవులకు ఎలా సేవ చేయాలి అనేటువంటి ఒక విషయం రచించబడి ఉన్నది. Then in 14:1 through 15:6, he will focus on how to serve believers specifically. 14 అధ్యాయము 1 నుంచి 15 అధ్యాయము 6 వరకు విశ్వాసులకు ప్రత్యేకంగా ఎలా సేవ చేయాలో అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించబడింది. Then we're going to see that Jew and Gentile believers should glorify God by worshiping together as one church body. తర్వాత మనము చూస్తాము మరి యూదులు అన్యజనులైనటువంటి విశ్వాసులు దేవుణ్ణి మహిమపరచగలిగినటువంటిది ఆరాధించటములో కలిసి ఒక దేహముగా కలిసి ఆరాధించటములో. Remember when Jesus was in the upper room with his disciples after Judas Iscariot had left, so they're the 12 believing disciples, he charged them to love one another as he has loved them. సో మనము మేడగదిలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన ఇస్కరియోతు యూదా మరి వాళ్ళను యేసు ప్రభును వదిలిపెట్టినప్పుడు 11 మంది అపోస్తులతో ఉన్నప్పుడు వాళ్ళను హెచ్చరించారు, మీరు ఒకరికొకరు మరి కలిసి ఉండాలి అన్నటువంటి యొక్క విషయాన్ని. Okay, so let's read chapter 12 verses 1 and 2, please. సో మనము 12 అధ్యాయము 1-2 మనము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి. Okay, so Paul is telling these believers, remember they are believers who are known for their faith. He is charging them to present their bodies as living sacrifices. సో జ్ఞాపకం ఉంచుకోండి, పౌలు భక్తుడు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు, వారి విశ్వాసము ప్రపంచమంతా మోగినటువంటి అలాంటి విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మీ యొక్క దేహములు సజీవ యాగముగా సమర్పించాలి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. So knowing that grace was upon them, Paul requested the Roman believers to present their bodies as living sacrifices. సో ఇక్కడ వారు సజీవ యాగముగా వారి యొక్క దేహాలు సమర్పించమని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. And how are they going to do that? Well, in the Old Testament, you had a dead sacrifice in Israel. That is, when you would give to God and worship him, you would worship with a dead sacrifice. అది ఎలా వాళ్ళు చేస్తారు అనేటువంటి యొక్క విషయంలో గమనించినట్లయితే పాత నిబంధన కాలములో ఆరాధించేటువంటి వారు మృతమైనటువంటి దేహాలు సమర్పించి ఆరాధించేటువంటి వారు. So they would take a dead animal and put him on the altar and they would sacrifice him to God. చంపబడినటువంటి ప్రాణిని బలిపీఠము పైన మరి దహించబడి ఆరాధించటం అనేటువంటిది పాత నిబంధన కాలంలో జరిగేది. Paul is making the point here that God no longer wants dead sacrifices as religious. He wants living sacrifices, those who live to worship God and serve others. సో ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు,
ఏమాత్రము దేవుడు వృతమైనటువంటి దేహాల ద్వారా మరి అపేక్షించినటువంటిది ఇష్టపడినటువంటి యొక్క విషయం ప్రస్తుతము సజీవమైనటువంటి దేహాలు సజీవ యాగము సమర్పించాలని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Notice that Paul says in 12:1, this is your reasonable service for what Christ has done for you. That is, die on the cross so we can live eternally with God forever. సో ఇక్కడ పౌలు మొదటి వచనములో అంటున్నాడు, ఈ యొక్క విషయంలో ఆయన మన కొరకు మరి చనిపోయి ఉన్నాడు, ఆయన మనల్ని రక్షించాడు, కాబట్టి మనము ప్రతిగా ఆయనకు సజీవయాగముగా మన శరీరములో సమర్పించి ఆరాధించాలి అని అంటున్నాడు. Now, Paul is also going to say that holy living is every believer's best sacrifice to God. That is, there is no better sacrifice to God than living a life that is pleasing to Him. ఇక్కడ పౌలు అంటున్నాడు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన జీవితం అంటే దీనికంటే మించినటువంటి యాగం అనేటువంటిది లేదు అన్నటువంటిది పౌలు అంటూ ఉన్నాడు. Now, how is it that we live this life that is pleasing to Him? ఏ విధంగా మనము ఈ ఆయనను మెప్పించగలుగుతాము ఇలాంటి జీవితముల ద్వారా? Well, we're going to show exactly how this happens. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటిది మనము వాస్తవంగా చూపించబోతాం. So, knowing God's grace was upon them, Paul requested these Roman believers to present their bodies as living sacrifices, which are holy and acceptable to God. సో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, రోమాలో ఉన్నటువంటి యొక్క విశ్వాసులు సజీవ యాగముగా ఆయనకు మన దేహములను సమర్పించండి, ఇది పరిశుద్ధమైనది, దేవుడు అంగీకరించగలిగినటువంటిది అని అంటూ ఉన్నాడు. Here we have God telling Abraham, he had made a promise to Abraham that through his son Isaac would be a mighty nation and that his descendants would be like the sand of the sea. సో దేవుడు అబ్రహాముతో మరి వాగ్దానము చేశాడు, ఇస్సాకు ద్వారా మరి తన యొక్క సంతానం అన్నటువంటిది ఇసుక రేణువలే విస్తరింపబడేటువంటి యొక్క విషయాన్ని వాగ్దానం చేశాడు. God also told Abraham that he wanted him to sacrifice his son Isaac, a living sacrifice, and put him on there. Now, Abraham doesn't know how God is going to deliver his son Isaac. That is he going to actually sacrifice him and then God is going to resurrect him from the dead, or is he going to stop him? But he does know God keeps his promises and that through Isaac would come a mighty nation. సో ఇక్కడ అబ్రహామును దేవుడు తన కుమారుని ఇసాకును సజీవ యాగముగా సమర్పించమని మరి అడిగి ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయము. అయితే అబ్రహాముకు తెలియదు సజీవంగా ఆయనను ఇసాకును రక్షిస్తాడా, లేకపోతే చనిపోయిన తర్వాత ఆయనను మరి లేపుతాడా, లేకపోతే మరి ఏ విధంగానైనా మరి ఆయన తన సంతానాన్ని మరి కలుగ చేస్తాడు, విస్తరింప చేస్తాడు అన్నటువంటి యొక్క విశ్వాసము ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. So here we have a live sacrifice of Abraham's son Isaac. ఇక్కడ సజీవ యాగముగా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును సమర్పించినటువంటి యొక్క విషయం మనం చూస్తాం. That is, he's willing to give his life to serve God. అంటే తన యొక్క జీవితాన్ని కుమారుని అర్పించి ఆయన సేవ చేయాలని ఇష్టపడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Now, what we're going to see in verses 8:1 through 13 is spiritual resurrection of the believer's dead body is being a living sacrifice. సో మనము 8వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో మనము చూసినట్లయితే విశ్వాసుల ఆత్మీయమైనటువంటి యొక్క పునరుత్థానాన్ని గురించినటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుంటాం.
Spiritual resurrection has two prerequisites. ఇక్కడ ఆత్మీయమైనటువంటి యొక్క పునరుత్థానము అనేటువంటిది మరి రెండు విధాలుగా మరి అన్వయించగలిగినటువంటి యొక్క విషయం. First of all, as we have talked about through the first half of the book, is people to be in Christ as believers must be saved by grace through faith of believing in Jesus Christ. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి క్రీస్తులో ఉండటం అనేటువంటిది. But it is not enough to just believe in Jesus to be a living sacrifice. సో కేవలము విశ్వాసముగా ఉండి ఆయనలో రక్షింపబడి విశ్వాసులుగా ఆయనలో ఉండటం మాత్రం సరిపోదు. Remember, those who are believers must now choose to live whether they're going to walk according to the Spirit or according to their dead flesh. సో మనము విశ్వాసులైనటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు శరీరానుసారంగా జీవించాలా ఆత్మానుసారంగా జీవించాలా ఈ రెండిటిలో ఒకదాన్ని ఎన్నిక చేసుకోవాలి. Believers who have a mindset of the Holy Spirit, not their flesh in Adam, will be a living sacrifice. సో ఎవరైతే యేసుక్రీస్తులో మరి పరిశుద్ధాత్మ యొక్క మనస్సు కలిగి పవిత్రంగా జీవిస్తారో శరీరానుసారంగా ఆదాము యొక్క మనస్సు కాకుండా మరి ఎవరైతే జీవిస్తారో వాళ్ళే సజీవ యాగముగా జీవించగలిగినటువంటిది. Now remember, in the book of Romans, for the believer, walking according to the Spirit is life. It's not getting eternal life. It's walking according to the Spirit. That's what life is in pleasing God. సో ముఖ్యంగా నిత్య జీవము పొందేటువంటి యొక్క విషయము కాదు, కానీ ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో అది జీవమై ఉంటున్నది, దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క విషయమై ఉంటూ ఉన్నది. Now remember also that walking according to the flesh in the book of Romans is death. It's not going to the lake of fire. It's not living a life that's pleasing to God. సో శరీరానుసారంగా జీవించటం అనేటువంటిది వృథమైనది, అంటే నరకానికి నిత్య నరకానికి పోయేటువంటిది కాదు, కానీ అది మరి వృథమైనటువంటి యొక్క విషయం. So now we can see where the term Paul uses, living sacrifice, is so important. ఇక్కడ పౌలు సజీవ యాగముగా అనేటువంటి యొక్క విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా గమనించాలి, ఆయన ఉపయోగించేటువంటి యొక్క విషయం. A believer can be a living sacrifice or a dead sacrifice. ఒక విశ్వాసి సజీవ యాగముగా సమర్పించుకోవచ్చు, లేకపోతే మృత శరీరాలుగా సమర్పించవచ్చు. Living sacrifices walk according to the Spirit. That is, live a life to please God and serve others, not themselves. సో సజీవ యాగముగా అనేటువంటి యొక్క విషయం అనేటువంటిది ఆత్మానుసారంగా జీవించటం అన్నటువంటిది మరి దేవుణ్ణి మెప్పించేటువంటి యొక్క విషయము, దేవునికిని ఇతరులకు సేవ చేసేటువంటి యొక్క జీవితం అయి ఉంటూ ఉన్నది. Dead sacrifices, still believers or could be unbelievers, live a life walking according to pleasing themselves, their own dead bodies. సో మృత శరీరము మృత యాగము అనేటువంటిది ఇది విశ్వాసులైనా కావచ్చు అవిశ్వాసులైనా కావచ్చు, అది దేవుణ్ణి మెప్పించకుండా వారి శరీరములను మెప్పించేటువంటి యొక్క జీవితం. So to be a living sacrifice, the believer must walk according to the Spirit, not according to their flesh. సో సజీవ యాగముగా సమర్పించమన్నటువంటిది వారి శరీరానుసారంగా జీవించటము కాకుండా ఆత్మానుసారంగా జీవించటం అయి ఉంటూ ఉన్నది. When a believer is a living sacrifice, that is someone who walks according to the Spirit, they please God. సో ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి మెప్పిస్తారో వాళ్ళు సజీవ యాగముగా సమర్పించగలిగినటువంటి వారు.
while believers or unbelievers who walk according to the flesh die. That is, they live a life at that time that's displeasing to God. సో విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా మరి శరీరానుసారంగా జీవించగలిగినటువంటి వారు దేవుణ్ణి మెప్పించనటువంటి వారు వారి యొక్క శరీరములను మెప్పించేయగలిగినటువంటి వారు. Remember way back in chapter 7 when Paul said he died 3 times, he didn't go to the lake of fire 3 times. He didn't die physically 3 times. He was living a life legalistically that was unpleasing to God. సో జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఇంతకు ముందే 7వ అధ్యాయం రోమాపత్రిక 7వ అధ్యాయములో మనము ధ్యానించాము. మరి అపోస్తలుడైనటువంటి పౌలు 3 సార్లు ఆయన మరణించినటువంటి యొక్క విషయాన్ని గురించి తన మరణాన్ని గురించి చెప్పాడు. ఆయన శారీరకంగా మరణించింది కాదు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళి వచ్చినటువంటి యొక్క విషయము కాదు. ముఖ్యంగా చట్టబద్ధంగా ఆయన జీవించి వృద్ధి చెందినటువంటి యొక్క విషయం. And he said, as a believer, he was walking according to the flesh and not according to the spirit. సో ఇక్కడ ఇంకొక మాటలో చెప్పాలంటే విశ్వాసులు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించటం అన్నటువంటి ఒక విషయం. Now, we are going to see here that Paul is going to tell us not to be conformed to this world. Now, how do we walk according to the spirit and not according to the flesh? ఇక్కడ పౌలు చెప్పగలిగినటువంటి యొక్క విషయమే మనము గమనించినట్లయితే లోక మర్యాదను అనుసరింపక అన్నటువంటి యొక్క విషయాన్ని పౌలు మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. The way we do this, notice in chapter 12 verse 2, is not to be conformed any longer to this world. That is, this world doesn't dictate how we live our life. సో ఇక్కడ ముఖ్యంగా 2వ వచనంలో లోక మర్యాదను అనుసరింపక అన్నటువంటి యొక్క విషయం. ఈ లోకం అనేటువంటిది దేవునికి విరుద్ధమైనటువంటిది. లోకములో మనం ఉన్నప్పటికీ లోకస్తులు కాకుండా మనము జీవించటం అన్నటువంటి యొక్క విషయం. But we are to be transformed. That is, notice there has to be a change that is made by the renewing of our mind. సో మనము ఈ యొక్క మన మనస్సును రూపాంతరము చెందుట బట్టి మనము మార్పు కలిగినటువంటి వారంగా ఉండాలి. Now, when people are born unbelievers in the flesh, there is a desire to serve ourselves, and no matter what happens, we want ourselves to be on top, not others. ముఖ్యంగా అవిశ్వాసులైనటువంటి వారు జన్మించినప్పుడు వాళ్ళు లోకానుసారంగా వారు తమ శరీరములను మరి పోషించుకుంటూ వారు ఏ విషయంలోనైనా నేను ముందుండాలి అన్నటువంటిది, నేను ప్రథమ పై ఉండాలి అన్నటువంటి యొక్క విషయం స్వార్థం చూస్తాం. This is not how God created humanity. అయితే దేవుడు ఈ విధంగా మనిషిని సృష్టించలేదు. Remember, in the Garden of Eden, God created Adam and Eve to serve each other and walk with him and serve him. సో ఆరంభములో అవ్వ ఆదాములను ఏదెను తోటలో దేవుడు మరి సృజించినటువంటి యొక్క విషయము ఒకరికొకరు మరి అనుసరించి నడుచుకోవటము, దేవునితో నడవటము అన్నటువంటిది మనం చూస్తాం. After the fall came, they focused on pleasing themselves, not God. They lied to God, and they had children who killed each other. సో తర్వాత మనం చూస్తాము, వాళ్ళు దేవునితో నడిచేది విడిచిపెట్టి వాళ్ళు పాపములో పడి వాళ్ళ స్వశరీరాలను మరి పోషించటానికి మరి అబద్ధాలు ఆడటానికి ఈ విధంగా ఒకరినొకరు చంపుకోవటానికి ఉద్దేశించినటువంటి ఒక విషయం. That selfish mindset has transferred through to all generations of all nations throughout the world.
ఈ స్వార్థపరమైనటువంటి యొక్క మనస్సు అన్నటువంటిది మరి అందరినీ, అన్ని తరాలను, అన్ని దేశాలు, ప్రపంచమంతా కూడా మార్చినటువంటి యొక్క విషయం. And all people without a renewal of their mind, that is, an understanding of who they are and how they should live under God's sovereign rule, live for themselves. They don't understand what God's plan is. సో ఈ యొక్క సత్యాన్ని ప్రతి మానవుడు అర్థము చేసుకొని వారి యొక్క మనస్సు రూపాంతరము చెందుకొని రూపాంతరము చేసుకొని వాళ్ళు మారి ప్రభువును, దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి వారుగా జీవించాలి అన్నటువంటి యొక్క విషయం. So God gave mankind his word and his messengers and his son so people would understand what his plan is and what he expects from them. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంది, దేవుడు మానవు నుంచి ఏమి అపేక్షిస్తున్నాడు అన్నటువంటిది దేవుడు ఈ సత్యాన్ని, లేకపోతే ఈ సందేశాన్ని తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తన కుమారుని ద్వారా దేవుడు అందచేసి ఉంటూ ఉన్నాడు. Those unwilling to follow that will receive God's wrath, not because he's trying to kill them, but because he's trying to turn them back to him. సో ఎవరైతే అలా అనుసరిస్తారో లాంటి వారిపైకి దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది నిలిచి ఉంటున్నది. అంటే దేవుడు వారిని చంపాలి అన్నటువంటిది కాదు, కానీ వారిలో రూపాంతరం అనేటువంటిది కలుగ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటూ ఉన్నది. So what we are talking about here in 12:2 is not step 1. Remember, step 1 is by faith, an unbeliever can be declared righteous before God by believing in Jesus as a free gift. సో ఇక్కడ మొదటి వచనము, మొదటి భాగం అనేటువంటిది మరి గమనించినట్లయితే నీతివంతులుగా తీర్చబడేటువంటి యొక్క విషయం అనేటువంటిది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట బట్టి మరి నీతివంతులుగా తీర్చబడటం అనేటువంటిది మొదటి మెట్టు అయి ఉంటున్నది. కానీ ఇక్కడ రెండవ మెట్టును గురించి మాట్లాడుతున్నాం. So Paul is not telling unbelievers here not to be conformed to the world. They already are conformed to the world. He is telling believers who now have the Holy Spirit inside of them not to walk according to the dead flesh, but to walk according to the Spirit. సో ఇక్కడ లోక మర్యాదను అనుసరింపక అన్నటువంటి యొక్క విషయము ఆయన అవిశ్వాసులతో మాట్లాడటం లేదు. ఎందుకనగా అవిశ్వాసులు లోక మర్యాదనే అనుసరించగలుగుతూ ఉన్నారు. ఇక్కడ విశ్వాసులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసులు రక్షణ పొంది ఆత్మను కలిగినటువంటి వారు లోక మర్యాదను అనుసరించకూడదు. And how does this renewing of your mind take place? By reading God's word, studying God's word, learning God's word, and applying God's word. సో ఏ విధంగా మనసు మారుట అన్నటువంటిది, రూపాంతరము చెందటం అన్నటువంటి యొక్క విషయానికి వస్తే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుట ద్వారా, మరి ధ్యానించుట ద్వారా, దాన్ని అన్వయించుకునేట ద్వారా జరుగుతుంది. Those who do so may prove what is good and acceptable in the perfect will of God. ఎవరు ఆ విధంగా చేస్తారో వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము ఏదో ఎరిగి అంగీకరించగలిగినటువంటి వారుగా ఉంటారు. So you see below we have this question mark, this believer deciding, what am I going to do with my life? Am I going to conform to the ways of the world, or am I going to be transformed from this world to living a life that will be acceptable in the coming kingdom of God? సో ఇక్కడ ప్రశ్నార్థకమైనటువంటి యొక్క చిన్నను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను లోకానుసారంగా, శరీరానుసారంగా జీవించాలా, లేకపోతే ఆత్మానుసారంగా జీవించాలా అన్నటువంటిది నిర్ణయించుకొని దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించగలిగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించగలుగుతున్నారు. Because this world is run by Satan,
it does not have the direction of how to live a life pleasing to God. It has a way of living a life that's pleasing to self. సో ఇక్కడ లోకం అనేటువంటిది సాతాను స్వాధీనంలో ఉంటూ ఉన్నది. ఇది లోకానుసారంగా స్వార్థాన్ని, మన శరీరాన్ని శరీరానుసారంగా జీవించటం అన్నటువంటిది లోకంలో ఉంటూ ఉన్నటువంటి యొక్క విషయం. So, not being conformed to this world in 12:2a is rejecting worldly desires that Satan puts up as deflection against pleasing God, and don't be conformed to this temporal worldly life. It's only temporal and it's against God. సో ఇక్కడ 12వ అధ్యాయము 2వ వచనము ఏ భాగములో చెప్పబడుతూ ఉన్నది, మరి లోక కోరికలను, లోక విషయాలను మనము తిరస్కరించి, ఈ లోకం అనేటువంటిది, లోక ఆశలు అనేటువంటిది తాత్కాలికమైనటువంటి యొక్క జీవితము, దాన్ని మనము తిరస్కరించాలి అన్నటువంటి యొక్క విషయం. Paul is saying that every believer should welcome spiritual transformation. That is, just because we become a believer doesn't mean we're automatically going to serve him. We still need to be transformed by the Holy Spirit through the Word to walk according to the Spirit. సో ఇక్కడ విశ్వాసులను ప్రత్యేకంగా పౌలు భక్తుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి యొక్క మార్పు అన్నటువంటిది మరి కలగాలి. ఈ యొక్క విషయములో దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ మార్పు అనేటువంటిది మనము చెందగలుగుతాం. Those believers willing to do so will live a life on this earth in a dead body, a spiritual, glorified life pleasing to God. సో ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు ఈ మృత శరీరమందు దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము జీవిస్తారు. విజయవంతమైనటువంటి యొక్క జీవితము అనేటువంటిది జీవించగలుగుతారు. So believers need to understand that being conformed to this world and its desires leads to death. That is, a life that's not pleasing to God. సో లోకానుసారంగా నడిచేటువంటి యొక్క విషయము అన్నటువంటిది అది దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము కాదు, అది మరణమునకు నడిపించగలిగినటువంటిది. But being transformed through God's word, the Bible, leads to life, that is, being a living sacrifice for God. సో రూపాంతరము చెందడము అన్నటువంటి యొక్క విషయము ముఖ్యంగా మనము దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి యొక్క జీవితమై ఉన్నటువంటిది, అది జీవమైనటువంటి యొక్క విషయం. Okay, so how should believers present their bodies as living sacrifice on behalf of others? సో వేరే వాళ్ళ నిమిత్తమై, ఇతరుల నిమిత్తమై ఒక విశ్వాసి తన యొక్క దేహాన్ని ఏ విధంగా సజీవ యాగముగా సమర్పించగలుగుతాడు? First of all, by maintaining personal standards. మొట్టమొదటిగా వ్యక్తిగతమైనటువంటి యొక్క స్టాండర్డ్ అనేటువంటిది ముఖ్యంగా నిభాయించగలగాలి. Second of all, by submitting to governmental standards. సో రెండోది ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆ యొక్క స్టాండర్డ్కు తన్ను తాను స్వాధీనము లేకపోతే విధేయత్వం ద్వారా. And third, by following church standards to bring unity. మూడవదిగా సంఘము యొక్క విధానములో ఐక్యతను కలుగచేసే యొక్క జీవితాన్ని జీవించుట బట్టి. Okay, so using spiritual gifts to benefit the body of Christ is a focus on maintaining personal standards. సో వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆ యొక్క స్టాండర్డ్ అనేటువంటిది నిభాయించటం అన్నటువంటి యొక్క విషయము, నెరవేర్చటం అన్నటువంటిది ఏమిటనగా ఆత్మీయమైనటువంటి యొక్క వరాలను ఉపయోగించగలిగినటువంటి యొక్క విషయం. So Paul is going to first focus here on how we use our gifts within the body of Christ.
సో ప్రత్యేకంగా యేసుక్రీస్తులో మనము ఏ విధంగా ఈ యొక్క వరాలు ఉపయోగించాలి అన్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించబడుతూ ఉంది. Your talent is God's gift to you, but what you do with it is your gift back to God. సో నీ యొక్క తలాంతు అనేటువంటిది దేవుని యొక్క వరమై ఉన్నటువంటి యొక్క విషయము. అయితే నీవు ఏ విధంగా మరలా ఆ వరాన్ని ఉపయోగిస్తావన్నటువంటిది వరమైనటువంటి యొక్క విషయం. Let's read Romans chapter 12 verses 3 through 8, please. సో మనము రోమా పత్రిక 12వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చదువుకుందాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఆ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులకైన మనకు క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఆమేన్. Okay, so here we see that Paul is saying that believers should sensibly and humbly recognize their spiritual gifts to benefit the body of Christ, not to benefit themselves, to benefit the body of Christ and glorify God. సో ఇక్కడ పౌలు చెప్పగలిగినటువంటిది విశ్వాసులైనటువంటి వారు తమ యొక్క వరములను వారు గుర్తించి సంఘము యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం కాదు, కానీ సంఘము క్షేమము అభివృద్ధి కోసము దేవుని మహిమార్థము కోసము ఉపయోగించాలి అన్నటువంటి యొక్క విషయం. Much of the strife and conflict that is in the church today is because people want to all do things that maybe their spiritual gift is not in, so that they might glorify themselves and not God. సో ఈరోజు సంఘములో పరిస్థితులు భిన్నముగా మరి మనము చూస్తాము. ఆ వరాలు అన్నటువంటిది దేవుని మహిమార్థముగా ఉపయోగించటం కాదు, కానీ వారి స్వార్థంగా వారి మహిమ కొరకు, స్వమహిమ కొరకు ఉపయోగించటం అనేటువంటిది చూస్తాం. So each believer needs to find out what God's gift is that he has given them, and don't aspire to a higher gift than what God has entrusted to you. సో ప్రతి విశ్వాసి దేవుడు తనకు ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని వారు గుర్తించాలి. ఆ గుర్తించిన తర్వాత ఆ వరాన్ని బట్టి ఉపయోగించటము లేకపోతే ప్రవర్తించటం అనేటువంటిది జరగాలి. దానికంటే అత్యధికం అనేటువంటిది చేయకూడదు. God has gifted me as a Bible teacher, and so I spend my time better learning the Bible and how to share it with others so that they may understand it and be conformed to God's ways and not the ways of this world. దేవుడు నాకు యొక్క బోధించగలిగినటువంటి యొక్క వరం ఇచ్చాడు కాబట్టి నేను అధ్యాయము చేస్తాను, ధ్యానము చేస్తాను, నేర్చుకుంటాను, దాన్ని ఇతరులకు నేర్పిస్తాను. వాళ్ళు అర్థము చేసుకొని దేవుని యొక్క మహిమార్థంగా వాళ్ళ యొక్క జీవితాలు సమర్పించి జీవించలాగున సహాయపడుతూ ఉంది. Now, in verse number 3, when it says that God has dealt or given to each person a measure of faith, it's not some people have a lot of faith, some people have a little faith.
it is that God has entrusted a portion of trust to each believer with a given gift. సో ఇక్కడ 3వ వచనంలో గమనించినట్లయితే దేవుడు వారి యొక్క విశ్వాస పరిమాణము చొప్పున మరి వారికి యొక్క వరములు అనేటువంటిది అనుగ్రహించబడినటువంటి యొక్క విషయము. కొంతమందికి అధికమైన విశ్వాసం ఉంటుంది, కొంతమందికి తక్కువైనటువంటి యొక్క విశ్వాసం అనేటువంటిది ఉంటున్నది. Let's read 1 Corinthians chapter 9, verse 17. మొదటి కొరింథీ మనము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడక పోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడెను. Notice that God has trusted Paul with this stewardship. సో ఇక్కడ గమనించదగింది గృహ నిర్వాహకత్వం అనేటువంటిది దేవుడు అప్పగించగలిగినటువంటి యొక్క విషయాన్ని ఆసక్తిగా ఉంటూ ఉన్నాడు. Galatians 2:2, 1 Thessalonians 2:4, 2 Timothy 1:11, and Titus 1:3 are all saying that Paul has been entrusted with a certain thing, and that is to teach what Christ had told him after he had resurrected, and he did that for the rest of his life. సో గలాతీ పత్రిక 2:2, మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ వచనము, 2 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనము, తీతు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము, ఇవన్నీ కూడా మనము చూసినప్పుడు దేవుడు పౌలు విషయములో ఏదైతే ఆసక్తి కలిగి అప్పగించాడో ఆ పనిని ఆయన తన జీవిత పర్యంతరము నెరవేర్చటానికి చేయటానికి పూనుకున్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. In 2 Timothy 1:11, Paul says he was appointed a preacher, an apostle, and a teacher to the Gentiles. Those were the gifts that God had given him. సో 2 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనములో పౌలు అంటూ ఉన్నాడు, దేవుడు ఆయనను అపోస్తులుగా, బోధకుడిగా, ఉపదేశకులుగా అన్యజనులకు ఆయనను నియమించినటువంటి యొక్క విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. The second thing God intends is that your spiritual gift is used not to benefit yourself or move yourself up the ladder, but to benefit the body of Christ. సో రెండవ సంగతి ఏమిటనగా నీ యొక్క స్వార్థము లేకపోతే నీ లాభము కోసము కాదు, సంఘము యొక్క క్షేమాభి కోసము, సంఘము యొక్క అభివృద్ధి కోసము మరి ఉపయోగించగలిగినటువంటి యొక్క విషయం. Now, verse 6 says each spiritual gift is given to us by God. And so God has given us this spiritual gift with the intent of using it to glorify Him and serve others. సో 6వ వచనము చదివిస్తుంది, దేవుడు మరి వరములనేటువంటిది ఆయన అనుగ్రహించాడు గనుక ఇతరులకు సేవ చేయటానికి ఆ వరాలు ఉపయోగించాలి, దేవుణ్ణి మహిమపరచటానికి ఉపయోగించగలిగినటువంటి యొక్క విషయం. Now, we also need to understand that believers should wisely use their gifts with the body, understanding that speaking and service are both important to the body. సో ఇక్కడ గమనించగలిగింది దేవుని యొక్క సంఘమునకు వరాలను మరి అర్థము చేసుకొని మరి బోధించటం అనేటువంటిది, సేవ చేయటం అనేటువంటిది రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క విషయమై ఉంటూ ఉన్నది. Now, not everyone can speak, and that's not the most important. Service is just as important as speaking. Both are critical to the body. సో ముఖ్యంగా బోధించటం అనేటువంటిది ఎవరికైతే దేవుడిచ్చాడో ఆ పని చేయాలి, అందరూ బోధించలేరు. పరిచర్య వరం అయితే ఆ పరిచర్య కూడా చేయాలి. Now, the first on speaking is prophecy, and it should not contradict Scripture.
సో మొట్టమొదటిగా మాట్లాడటం లేక బోధించటం అన్నటువంటి యొక్క విషయము ప్రవచనమై ఉంటున్నది. అది ఏమాత్రము కూడా లేఖనాలకు తద్విరుద్ధంగా ఉండకూడదు. Now, apostles and New Testament prophets wrote the New Testament scriptures. There's prophecy is no longer operable. We are to read what God had written in the New Testament and apply that. సో అపోస్తులు ప్రవక్తలు కొత్త నిబంధన అనేటువంటిది వాళ్ళు రచించారు. ముఖ్యంగా ప్రవచనము అనేటువంటిది శాశ్వతంగా మరి ఉండేటువంటిది కాదు. అయితే శాశ్వతంగా ఇవ్వబడినటువంటి వాక్యాన్ని లేఖనాలను మనము చదవాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. Ministry or service should be to those who are in need. సో సేవ పరిచర్య అనేటువంటిది ముఖ్యంగా ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళ విషయం. Speaking gifts such as teaching and exhortation are to be used with enthusiasm, not in some dull way that excites no one. సో ఇక్కడ మాట్లాడగలిగినటువంటిది అనేటువంటిది ఎంతో ఆవేశము వలన కూడినటువంటి యొక్క విషయము కానేరదు. Services such as non-speaking gifts require godly attitudes of generous giving, diligent leading, and cheerfully showing mercy. సో సేవా పరిచర్య అనేటువంటిది ప్రత్యేకంగా మాట్లాడేటువంటి యొక్క బోధించేటువంటి యొక్క విషయము కాదు, కానీ ముఖ్యంగా ధారాళంగా ఇవ్వటం అనేటువంటిది, మరి సంతోషంగా ఇవ్వటం అనేటువంటిది, కనికరము చూపించటం అనేటువంటి యొక్క విషయం ఉంటూ ఉన్నది. Now, I'm sure that you know people in these three categories. సో మీలాంటి మూడు రకాలైనటువంటి ప్రజల విషయంలో మీరు గమనించారు అని నేను అనుకుంటూ ఉన్నాను. It is not a human fleshly trait to give generously. That is, people want to keep for themselves and not give. And we know people who, by the gift of God, they just give generously, loving others, not caring about what they have themselves. సో ఇచ్చుట అన్నటువంటిది ప్రత్యేకంగా ధారాళంగా ఎవరు కానీ ఉన్నదంతా కూడా వాళ్ళే కలిగి ఉండాలి అనుకునేటువంటి యొక్క తత్వము. అయితే ఇచ్చుట అన్నటువంటిది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపణ కలిగి ధారాళంగా ఇచ్చి సేవ చేయటం అనేటువంటిది చూస్తాం. It is not a human trait to diligently lead others who don't want to follow. Like Moses leading the people through the wilderness, they despised him, they hated him, but he did not stop because this is what God wanted him to do. సో ఉదాహరణకు మనము గమనించినట్లయితే మోషే వాళ్ళను నడిపించాలి, మరి దేవుడు అప్పగించినటువంటి యొక్క పరిచర్య ఆయన కొనసాగించాలి. అయినప్పటికీ కూడా ప్రజలు ఆయనకు తిరుగుబాటు చేశారు, ఆయనను మరి హింసించటానికి విరోధము చేశారు. ఇవన్నీ కూడా చేసినప్పటికీ దేవుడు అప్పగించిన పనిని వారు ఆపకుండా ముందుకు కొనసాగించాడు. We also know a lot of people who show mercy, but they don't do it cheerfully. There are people that God has given the spiritual gift that they love to show mercy to people, and they do it cheerfully, not, oh, I have to do this again. This person doesn't deserve the mercy. సో చాలా మంది మరి కనికరము చూపుతారు, సహాయపడతారు, అయితే సంతోషకరంగా చేయరు. సంతోషకరంగా చేయనటువంటి యొక్క విషయం మరి ప్రత్యేకంగా గమనించుకుంటాం. Paul wants to make sure that everyone in the body of Christ understands you just can't have speaking people. You have to have speaking and service people, and both are critical to the body of Christ. సో ముఖ్యంగా పౌలు అంటూ ఉన్నాడు, కేవలము బోధించేటువంటి వారే కాదు, మరి పరిచర్య చేసేటువంటి వారు కూడా రెండు రకాలైనటువంటి యొక్క వరాలు మరి ప్రజలు ఉంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా సంఘము యొక్క అభివృద్ధి కోసం, క్షేమం కోసం చేయాలి. So Paul is saying, discover what your spiritual gift is that God has given you, and
Don't be a dead sacrifice that is no good to the body or pleasing to God, but use that spiritual gift for the benefit of others and to glorify God. సో పౌలు అంటూ ఉన్నటువంటి యొక్క విషయము సజీవ యాగముగా సమర్పించడం అనగా దేవుడు మీకు ఇచ్చినటువంటి యొక్క వరాలను మరి వేరే వారి యొక్క అభివృద్ధి కోసము క్షేమము కోసము మీరు ఉపయోగించాలి అన్నటువంటిది. Let's reread Romans chapter 8 verses 12 through 14. మరి ఒకసారి మనము రోమా పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనము చదువుకుందాం. కాబట్టి శరీరాను ప్రవర్తించుటకు మనకు శరీరమునకు చేసుకోవలసిన క్రియ దేవుని ఆత్మ చాలు. So those of us who want to be a son of God, that is, live an inherited life in the kingdom of God, serving with Jesus, need to walk according to the Spirit with our spiritual gifts, serving others instead of our flesh. సో ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే దేవుని కుమారులుగా వారసులై ఉంటారో వారు ప్రత్యేకంగా దేవుని ఆత్మ చేత నడిపింపు కలిగి జీవించగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. So we can see that this is the practical part. Paul is now telling us not what to do, but how to do it. సో ఇక్కడ ఈ యొక్క భాగం అనేటువంటిది ప్రాయోగికమైనటువంటి యొక్క భాగమై ఉంటున్నది. ఏమి చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. Why? Because Paul wants every believer to be able to reign with Christ in the coming kingdom by walking according to the Spirit instead of the flesh and benefiting the church. సో శరీరానుసారంగా జీవించుట కంటే ముఖ్యంగా అందరూ ప్రతి విశ్వాసి ఆత్మానుసారంగా జీవించి ఆయన యొక్క రాజ్యములో వారసులుగా ఉండాలి అనేటువంటిది పౌలు అపేక్ష ఉంటూ ఉన్నది. Each of us as believers should focus on being living sacrifices, not dead sacrifices. ప్రతి విశ్వాసి మృతమైనటువంటి యాగము కాదు కానీ సజీవ యాగముగా జీవించాలి అన్నటువంటి యొక్క విషయం. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you that the book of Romans is here to transform our lives as believers to be living sacrifices pleasing to you. పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క రోమా పత్రికకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. విశ్వాసులమైనటువంటి మమ్ములను రూపాంతరము చెంది ప్రభువా నీకు నిన్ను మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము జీవించులాగున కృప చూపించినందుకు బట్టి నీకు వందనాలు. We pray as we study your word that we would be transformed by the Holy Spirit to your way and not be conformed to this world. ఈ లోకానుసారంగా కాకుండా మీ చిత్తానుసారంగా మేము పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత రూపాంతరము పొంది జీవించటానికి సహాయపడమని ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you. We'll see you next week. Thank you, sir. Thank you. And we're still praying for your entire family. Thank you. We too, sir. Every day All right. we